హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు విషయం ఏంటంటే, చూస్తున్నారా నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో? ఫుల్ పిచ్చ కామెడీ కదా! నాకు కూడా అస్సలు నచ్చలేదండి. చాలా ఫన్నీగా ఉంది. నాకైతే ఈ టాప్ అసలు నచ్చలేదు. కింద మాత్రం మంచి ప్లాజో ఇచ్చాడు. అందుకే నేను ఈ టాప్ని రీయూస్ చేసి ఒక బ్యూటిఫుల్ టాప్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టాప్ని మనం నడుము నుంచి నేను కట్ చేసేసుకుంటున్నాను. నడుము దగ్గర చిన్న స్టెప్స్ ఇచ్చాడు. అదే చిన్న చిన్న కుచ్చులు ఇచ్చాడనమాట. అక్కడి నుంచి నేను కట్ చేసుకుంటున్నాను. ఇది ఈ టాప్ అనే కాదండి, మీ దగ్గరే మామూలు చూడీ టాప్ ఉన్నా కూడా మీరు దీన్ని ఇలా యూస్ చేసుకొని నేను ఇప్పుడు చూపించే ఈ టాప్ని స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర క్లాత్ ఉన్నా కూడా ఆ క్లాత్ మీద కూడా ఇలా మీరు డిజైన్ చేసుకొని ఈ టాప్ అన్నది స్టిచ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఈ రెండింటిని వేరువేరుగా కట్ చేసేసుకున్నాను. ఈ పైనున్న బాటమ్ మిగిలింది చూసారా, అదేం వేస్ట్ కాదండి. దాన్ని కూడా ఒక మంచి ఐడియాతో మంచిగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇది ఇలా కట్ చేసేసుకున్నాను. సో నీట్గా ఇలా పరుచుకుని మన దగ్గర పాత టాప్లు ఏమైనా ఉన్నా, లేదా మనకి జీన్స్ మీద టాప్ ఉన్నా, లేదా మన చుడీదార్ ఉన్నా కూడా కరెక్ట్గా మనకి ఫిట్ అయ్యే మెజర్మెంట్ కరెక్ట్గా ఉండే టాప్ తీసుకొని యాజ్ టీస్గా అది అలాగా పెట్టుకొని మనం స్కెచ్ గీసుకోవాలన్నమాట. సారీ, డ్రా చేసుకోవాలి. స్కెచ్ గీసుకోవడం కాదు. ఆ డ్రా చేసుకోవడం అంటే కరెక్ట్గా మనకు ఆ టాప్ ఎంత ఉందో, మన చేతులు, నెక్ మొత్తం టాప్ మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుందన్న టాప్ తీసుకుంటే మనకి ఏదైనా కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా మీ దగ్గర ఇలాంటి టాప్ ఏదైనా ఉన్నా, లేకపోతే మన చుడీదార్ ఉన్నా కూడా అది కూడా మనం ఇలాగే తీసుకోవాలి. అది ఎంతవరకు మెజర్మెంట్ లెంత్ తీసుకోవాలంటే, మీరు ఎంతవరకు లెంత్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ లెంత్ వరకు మీరు తీసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు నేను ఎగస్ట్రా ఇది గీస్తున్నాను కదా, ఇదేంటంటే ఖర్చుల కోసం అనమాట. పక్కన ఈ సైడ్ ఖర్చులు నేను 1.5 తీసుకున్నాను. 1.5 వరకు తీసుకున్నాను అనమాట. షోల్డరు, అలాగే చంక భాగం, అలాగే నెక్ 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చుకొని నేను మళ్ళీ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా డ్రా చేసుకున్న దగ్గర మనం కట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా, అది అందులోకి వెళ్ళిపోయి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి ముందుగా ఉన్న టాప్ మెజర్మెంట్లోనే వచ్చేస్తుంది. ఈ కత్తిరి అస్సలు తెగట్లేదండి. ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది ఈ కత్తిరి. అయినా కూడా ఏదో బాధపడి కట్ చేశాను. చూస్తున్నారు కదా, నేను ఎక్స్ట్రా డ్రా చేసుకున్న దాని మీదే కట్ చేస్తున్నాను. నేను ఏదో పిచ్చి పిచ్చిగా గీసాను, మీరు మాత్రం నీట్గా గీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ చూసే విధంగా ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంది. మనం బ్యాక్ పార్ట్ వెనకతల నెక్ అయితే తీసేసాం, ఫ్రంట్ అయితే నెక్ తీయలేదు కదా. అందులో ఒక పార్ట్ బ్యాక్ యూస్ చేసుకొని ఒకటి ఫ్రంట్కి యూస్ చేసుకుంటాం. సో ఇది నేను ఫ్రంట్కి తీసుకున్నాను. నేను ఇందాక ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నానో ఆ టాప్ నెక్ మాత్రమే సేమ్ అలాంటి నెక్కే నేను మెజర్మెంట్ చేసి తీసుకుంటున్నాను. ఆల్రెడీ షోల్డర్ దగ్గర మనం ఖర్చుకి కట్ చేసేసుకున్నాం కదా, సో ఇక్కడ ఆ అరఖర్చు కిందకి పెట్టుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు నెక్ ఎక్కడికైతే వచ్చిందో కరెక్ట్గా అక్కడికి పెట్టుకున్నాను ఒకటి. మళ్ళీ అలాగే షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని, అలాగే నెక్ దగ్గర మనం డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఒక స్ట్రైట్గా ఎల్ షేప్లో డ్రా తీసుకొని అక్కడ ఒక చిన్న యూ లాగా ఇలాగా నేను చూపించే విధంగా నెక్ అనేది డ్రా చేసుకొని కొంచెం పైకి కట్ చేసుకోండి. నేను ఎక్కడైతే డాట్ పెట్టానో దానికి ఒక 1/2 ఇంచు పైకి కట్ చేశాను చూడండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఇది బ్యాక్ పార్ట్, అలానే ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి. ఎలా ఉందో అన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, నాకు వేస్ట్ క్లాత్ కట్ చేయగా మిగిలింది కదా, అదొక 5 ఇంచెస్ వరకు నేను స్ట్రెయిట్ లైన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది పెట్టుకున్నాను, నేను మీకు తర్వాత చెప్తాను. మీ దగ్గర వేస్ట్ క్లాత్ ఇలా మిగిలితే ఇలా ఒక 5 ఇంచెస్ వరకు స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోండి. లేదా మీకు దానికి ఆపోజిట్ కలర్ ఏదైనా క్లాత్ మీ దగ్గర ఉంటే అదైనా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా నెక్ అన్నది ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం స్టిచ్ వేసుకునే దానికి మళ్ళీ సపరేట్గా ఒక క్లాత్ అనేది
అటాచ్ చేయవసరం లేదండి. అదే మడత పెట్టి ఒక 2 సార్లు ఇలా మడత పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! దాన్ని ఏమంటారో నాకు సరిగ్గా తెలీదు. అలా ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్‌గా తిరిగిపోతుంది. నీట్‌గా వస్తుంది. అలా చేతి భాగం కూడా నేను అలానే ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు 2 షోల్డర్స్ కలిపేయడమే. తెలుసు కదా! షోల్డర్ ఎలా కలుపుతారో. సో, ఈ షోల్డర్ 2 జాయిన్ చేసేసుకోవాలి. మిషన్ కుట్టే వాళ్ళకి ఇవన్నీ ఐడియాస్ ఉంటాయండి. ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాననమాట. ఇంకొక విషయం అండి, మీరు కరెంట్ మిషన్ కుడుతున్నట్టయితే మాత్రం కంపల్సరీ చెప్పులు వేసుకొనే కరెంట్ మిషన్ ఎక్కండి. ఎందుకంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది ఒక్కొక్కసారి. మనకు అలాంటి ఎర్త్ గట్రా వచ్చినట్టయితే షాక్ కొట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న 5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా! అది ఒకటి తర్వాత ఒకటి జాయిన్ చేసేసుకున్నాను. ఇది కూడా ఫోల్డ్ చేసి ఒకవైపు స్టిచ్ చేసుకున్నాననమాట. ఇప్పుడు ఇది చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకొని 1 ఇంచ్ గ్యాప్ నుంచి కుట్టుకోవాలనమాట. అది ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా! నేను చూపించే విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని 1 ½ అలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలనమాట. ఒకవైపు ఫోల్డింగ్ చేసేసుకోవాలి. వైపు మాత్రం నేను చేయలేదు. ఇప్పుడు ఇలా పెట్టుకున్న ఈ కుర్చీలు మొత్తం నేను మనం కుట్టుకున్న టాప్ ఉంది కదా! దానికి నెక్ వేస్తాననమాట. మీ దగ్గర ఇలా క్లాత్ ఉంటే మిగిలింది ఇలా చేసుకోండి. లేదు దీనికి ఆపోజిట్ కలర్ క్లాత్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఏదైనా మనం బ్లౌజ్ పీసెస్ గానీ, శారీ పీసెస్ గానీ ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇప్పుడు నేను చూపించే విధంగా నెక్‌కి ఫ్రంట్ మాత్రమే, బ్యాక్ వేయట్లేదు. ఫ్రంట్ నెక్ దగ్గర కరెక్ట్‌గా అది ఫోల్డ్ చేసుకొని లోపలికి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని దాని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! అలాగే నేను మిగిలింది హ్యాండ్స్ వేసాను. చూడండి ఎలా ఫోల్డ్ చేసి ఎలా పెడుతున్నానో. అలా దాని మీద స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా! చాలా చాలా బావుంటుందండి. మీకు ఇలాంటి క్లాత్ గానీ, ఇలా నచ్చలేని టాప్‌లు ఏమైనా ఉంటే దీన్ని ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ప్లాజో ఫ్యాంట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇది మిడ్డీల మీద కూడా బావుంటుంది. లాంగ్ స్కర్ట్‌ల మీద అయితే చాలా చాలా బావుంటుంది. జీన్స్ మీద అయితే ఇంకా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నీట్‌గా కుట్టుకోండి. లేట్ అయినా పర్వాలేదు. నీట్‌గా పర్ఫెక్ట్‌గా కుట్టుకోండి. లాస్ట్ ఏముంది ఒక 1 ఇంచ్ అంటే మనకి ఎంత సరిపోతుందో అంత చివర్లో ఖర్చులు పట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్సు, నడుం భాగం మనం స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. అంతేనండి. చూస్తున్నారు కదా! చాలా చాలా నచ్చిందండి నాకైతే. మరి మీకెలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా చాలా వచ్చింది. చూస్తున్నారు కదా! పిక్స్ ఎలా ఉన్నాయో. పిక్స్‌లో అయితే ఇంకా బావుంది. కొంచెం కలర్ ఎఫెక్ట్ పెడితే నేను అంత కలర్ లేనులెండి. కానీ కలర్ ఎఫెక్ట్ ఇచ్చుకున్నాను. చూస్తున్నారు కదా! ప్లాజో మీద ఇందాక చూసిన దానికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది కదా! నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.